హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న కొత్త సినిమా దేవరా సినిమా నుంచి మనకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఇంట్రో గ్లిమ్స్ అయితే ఈ రోజు తన బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంతకీ బైరా గ్లిమ్స్ ఎలా ఉంది, రియాక్షన్ ఏంటి, దాని గురించి మనం ఇప్పుడైతే మాట్లాడదాం. ప్రజెంట్ దేవరా సినిమాకి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ఎక్స్ట్రానర్ గా అయితే ఉంది. అలాగే ఆడియన్స్ కూడా బాగా రీచ్ అయింది. రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కానీ అలాగే దేవరా గ్లిమ్స్ కానీ అన్నిటికీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ రోజు సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా తన క్యారెక్టర్ ఇంట్రో గ్లిమ్స్ అయితే మూవీ టీం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో బైరా అనే క్యారెక్టర్ లో మనకైతే సైఫ్ అలీ ఖాన్ అయితే నటిస్తున్నాడు. గ్లిమ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, గ్లిమ్స్ లో మొత్తం మీద మనకు క్వాలిటీ, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఫ్రేమ్స్ మొత్తం కూడా ఒక్కొక్క షాట్, అలాగే నాకు ఎస్పెషల్లీ చెప్పాలంటే కలర్ గ్రేడింగ్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక మైకం లాగా పూనకాలు వచ్చినట్టు స్లో పాయిజన్ అయ్యేటట్టు అలా ఉందన్నమాట. సో మనకైతే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందన్నమాట అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే కనుక. ఇక నెక్స్ట్ చూసుకుంటే బైరా సైఫ్ అలీ ఖాన్ లుక్స్ కూడా అన్ని ఫెంటాస్టిక్ గా అయితే ఉన్నాయి. యంగ్ క్యారెక్టర్ లో అయితే మనకైతే గ్లిమ్స్ లో అయితే కనిపిస్తున్నాడు. ఒక కుస్తీ పోటీలో పోటీ పడేలాగా అయితే మనకు సైఫ్ అలీ ఖాన్ అయితే ఇక్కడ ఉన్నాడనమాట. అలాగే ఇక బ్యాక్గ్రౌండ్ మొత్తం మీద చూసుకుంటే గ్లిమ్స్ లో మొత్తం కూడా సెటప్ అంతా కూడా ఆయుధ పూజ, అలాగే కుస్తీ పోటీలు ఆ సెటప్ అంతా పెట్టారు. అలాగే ఎండింగ్ లో మనకు చూసుకుంటే ఆయుధ పూజకు సంబంధించిన ఒక షాట్ అయితే పెట్టారు, డాన్స్ వేస్తున్నట్టుగా సైఫ్ అలీ ఖాన్. అలాగే నెక్స్ట్ జంగిల్లో పరిగెడుతున్నట్టుగా ఒక క్లిప్ అయితే పెట్టారు. మొత్తం మీద చూసుకుంటే మనకైతే విజువల్స్, బీజిఎం, బైరా లుక్స్ మొత్తం కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ఓవరాల్ గా మనకు బైరా ఇంట్రో గ్లిమ్స్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఇది బైరా ఇంట్రోకి సంబంధించిన రియాక్షన్ అయితే ఇది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సినిమాకి సంబంధించిన థర్డ్ సాంగ్ అయితే ఈ మంత్ లోనే రావాల్సి ఉంది. అలాగే ట్రైలర్, ఇంకా సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అన్ని వచ్చేస్తుంటాయి. ఇంకా ఒక 40 days మాత్రమే ఉంది సినిమా రిలీజ్ కి. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కాబోతోంది. దేవరా సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో గెట్ రెడీ ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ దేవరా. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.